కాంగ్రెస్ పార్టీలో నిత్యం ఆగని కుమ్ములాటలు. సోషల్ మీడియాలో శివచరణ్ రెడ్డి ఫోన్ కాల్ లొల్లి. 30 సంవత్సరాలు జెండా మోసి మోసి యువతో వస్తుందంట, ఇక్కడ ఫ్లెక్స్ చేసుకుంటుందంట. ఫ్లెక్సీలల్ల తండ్రి బొమ్మ లేదని కొడుకు బెదిరింపు. రాష్ట్రంలో నేనే నెంబర్ 3 అంటున్న శివచరణ్ రెడ్డి. ఈశ్వరమ్మకు క్షమాపణ చెప్పాలని యాదవుల డిమాండ్. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీల నాయకుల కుమ్ములాటలు రోజుకో తీరుగా రచ్చకెక్కుతున్నాయి. జనం ముందు చులకనవుతామన్న సోయి కూడా లేకుండా నాయకులు సోషల్ మీడియాలో రెచ్చిపోతాండ్రు. మొన్న షబ్బీర్ అలీ ముచ్చట మరవక ముందే ఇప్పుడు యూత్ కాంగ్రెస్ నాయకుడు శివచరణ్ రెడ్డి ఫోన్ కాల్ బయటపడ్డది. ఫ్లెక్సీలలో తన తండ్రి బొమ్మ ఎందుకు పెట్టలేదంటూ ఈశ్వరమ్మ యాదవ్ అనే నాయకురాలికి ఫోన్ చేసి తిట్ల దండకం అందుకున్నాడు. రాష్ట్రంలో సీఎం టీపీసీసీ చీఫ్ తర్వాత నేనే నెంబర్ 3 తెలుసా అని గడమాయించిండు. గా ఆడియో ముచ్చట ఏందో ఇప్పుడు మనం చూద్దాం. 30 సంవత్సరాలు జెండా మోసి మోసి యువతో వస్తుందంట, ఇక్కడ ఫ్లెక్స్ చేసుకుంటుందంట. ఇక నేను స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము? నా ఎంబడి ఓడి తిరగాలి, క్యాడర్ కి ఏం సమాధానం చెప్పుకోవాలి? కిరా టిక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటోలు లేకుండా మంత్రాబాద్ డివిజన్ లో నువ్వు కాంగ్రెస్ పార్టీ క్లిక్ చేస్తావు. ఈ మంత్రాబాద్ లో రక్తం, ప్రాణం, జీవితం పెట్టాం. నువ్వు ఎడా అధికారం ఉంటే ఆడ జెండా వస్తా అంటే పోయి ఏదైనా చెప్పుకో, మాకు సంబంధం లేదు. మర్యాద చెప్పుకుంటావా? పిసిసి ప్రెసిడెంట్ చెప్పుకో, రాహుల్ గాంధీ దగ్గర కూడా చెప్పుకో. ఫ్లెక్స్ చేసే ముందు ఎవరు డిజైన్ చేసిండు, ఫ్లెక్స్ ఎవడు ఏం చేసిండు, రఘువీర్ గారు ప్రమేయం ఉందా లేదా? ఫ్లెక్స్ దాంట్లో వేస్తే కేపీఆర్ అన్న ఫోటో ఎందుకు వేయలేదు? మళ్ళా ఫ్లెక్స్ చేయమని మా డాడీ ఫోటో లేకపోతే నా అంతలో నేను పోయి వీడియో పెట్టి నేనే చెప్తా. రామ్ రెడ్డి అనేటువంటి మంత్రాబాద్ లో నువ్వు కావాలి, నీకు కేపీఆర్ అవసరం లేదా? ఎన్ని యాంగిల్ నవ్వాలో అన్ని యాంగిల్ పోతుపోయిన ఫ్యామిలీ మీద నవ్విపోతారు. నువ్వు పోయి ఫ్లెక్స్ చేసి పెద్ద మంచి ఫోటో వేసుకుంటే చిప్పక ముద్దు పెట్టుకుంటారా అమ్మ అని చెప్పి తిక్కెళ్ళ కొడతారమ్మా. నువ్వు పూడక పార్టీ మారుకుంటా పెద్ద మంచి బొమ్మ వేయకపోతే చింపక ముద్దు పెట్టుకుంటారా? నేను చెప్తున్న పోరాడు సురేష్ అనేటోడు రెగ్యులర్ రఘువీర్ గారితో మందు అవుతాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఈనాడన్నా నువ్వు పిల్లలను కనబడ్డావా? మరి నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా, మా ఇంటికి వచ్చినావా నిలబడతా అని. ఇంట్లో యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు. కొత్త స్టోరీ. నీకు చిన్నపిల్లలుగా కనబడొచ్చేమో. బయట రాష్ట్రంలో నేను నెంబర్ 3 ముఖ్యమంత్రి పిసిసి. నువ్వు పార్టీకి ఏం సర్వీస్ చేసినావు? నువ్వు ఎవరు? నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు మా డాడీ కదా నీకు కనవపు తీసుకొచ్చింది. అధికారం కోసం కాంగ్రెస్ వెళ్ళి బీఆర్ఎస్ లో పోయినావు. నేను అడుగుతున్న కృష్ణ యాదవ్, నీకు సిగ్గు శరం ఉంటే మా నాయన నీకు బీసీ అయితే నీకు టికెట్ ఇస్తా అన్నాడు కదా. నీకు టికెట్ ఇస్తా అన్నాక భోజుడికే నువ్వు అయ్యే ఫోటో అయ్యవా? పిసిసికి చెప్పు, ముఖ్యమంత్రికి చెప్పు. నువ్వు వచ్చి నీకు నీ మర్మానికి రాయకే అనుభవం లేదు. ఎవడో డ్రగ్గిస్ట్ గారు చెప్తే మన మాటలు నమ్మి నన్ను బ్లేమ్ చేస్తారు. నువ్వు గంజాయి గారు ఆడిన నాటకంలా మన ఇద్దరం కొట్లాడుకుంటే రేపు పొద్దున నేను పోటీ చేస్తే నాకు డ్యామేజ్, నువ్వు పోటీ చేస్తే నాకు డ్యామేజ్. ఓన్ ప్లస్ ఈడ మాకు బాస్ ఎవరు లేడు, నేనే బాస్. నువ్వు బ్లేమ్ చేసే జగ్గి ప్రభాకర్ రెడ్డి కొడుకుని కాదు, స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేను. అందుకు యాదగిరెడ్డి అని ఉన్నాడు టీఆర్ఎస్ ఆయన నువ్వేనుగా, వాళ్ళ కొడుకు కూడా అర్థం మాట్లాడతాడు. సామారంగారెడ్డి ఉన్నాడు. సామారంగారెడ్డి ఇంట్లో 3 కొడుకులు తిరుమల గాని నరేందర్ గారు ఎంత లైక్ చేస్తారు తెలుసా? వాళ్ళ అన్న పిల్లలు, ప్రభాకర్ రెడ్డి పిల్లలు, పరమేశ్, వాళ్ళు ఎవరైనా. మా చిల్లర్ గారు ఉన్నాడు. మా చిల్లర్ గారు ఎంబడి తిరిగే పూరలు చుట్టా కూడా ఎవరైనా ఎవరు కూడా నో కాంట్రవర్సీ. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆడియో ఇప్పుడు పార్టీల పెద్ద దుమారమే రేపుతాంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మొన్న ప్రమాణ స్వీకారం చేసింది. మనకు తెలిసిన ముచ్చట్నే. ఈ సంబురంలో ఆమె అనుచరులు ఎల్బీ నగర్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టిండ్రు. అయితే ఈ ఫ్లెక్సీలల్లా టీపీసీసీ నాయకుడు తన తండ్రి అయిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి బొమ్మ ఎందుకు పెట్టలేదని శివచరణ్ కు కోపం కట్టలు తెచ్చుకుంది. వెంటనే ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగిండు. 30 ఏండ్ల సంధి పార్టీ జెండా మోస్తున్న తన తండ్రి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఎట్లా కడతారని మండిపడ్డాడు. కనిపించిన కాడల్లా ఫ్లెక్సీలను చింపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చిండు. ఫోన్ కాల్ల శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడతలేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తర్వాత 3వ స్థానం తనదేనని ఆయన చెప్పుకొచ్చిండు.
ఈశ్వరమ్మ కుటుంబ సభ్యుల మీద ప్రతాపం అంతా చూపించిండు. పూటకో పార్టీ మారే మీరు తన తండ్రి బొమ్మ పెట్టకుండా అవమానిస్తారా అని నిలదీసిండు. ఈ ఫ్లెక్సీల డిజైన్ వెనుక బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక యువ నాయకుడు హస్తం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేసిండు. తాను చిన్న పిల్లగాని లెక్క కనిపిస్తున్నానా అని ప్రశ్నించిండు. ఈ ముచ్చట మల్రెడ్డి రంగారెడ్డికి మదియాష్కులకే కాకుండా ఏకంగా రాహుల్ గాంధీ దగ్గరకు పోయి చెప్పుకున్నా కూడా తనను ఎవరేం చేయలేరని అన్నాడు. ఇప్పుడు ఈ కాల్తోని కాంగ్రెస్లా లొల్లి మొదలైంది. శివచరణ్ రెడ్డి మాట్లాడిన మాటలపైన ఇప్పుడు గాంధీ భవన్లో రచ్చ మొదలైంది. ట్రస్ట్ బోర్డు సభ్యురాలైన ఈశ్వరమ్మ యాదవ్ మీద గిట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అని యాదవ సంఘం నాయకులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడతాండ్రు. ఒక మహిళా నాయకురాల్ని పట్టుకొని ఇన్ని మాటలు అంటాడా అని ఆగ్రహం వ్యక్తం చేస్తాండ్రు. తక్షణమే ఈశ్వరమ్మ యాదవ్కు శివచరణ్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేస్తాండ్రు. ఒకవేళ తప్పు ఒప్పుకోకపోతే మాత్రం ఆయన ఇంటిని ముట్టడిస్తామని యాదవ సంఘం సభ్యులు తీవ్రంగా హెచ్చరించారు కూడా. సొంత పార్టీలోనే ఒక నాయకురాల్ని ఇంకో నాయకుడు గిట్లా తిట్టుడు ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించిర్రు. రోజుకో వివాదం రావడంతోని పార్టీ పరువు బజాన పడుతుందని గాంధీ భవన్ల సీనియర్ నాయకులు లోపల మదన పడతాండ్రని సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంధి కూడా గిసొంటి ఆధిపత్య పోరు ఎక్కువైందన్న ముచ్చట రాష్ట్ర రాజకీయాలలో నడుస్తాంది. పదవులు దక్కని వాళ్ళు దక్కిన వాళ్ళ మీద ఏదో రకంగా తమ అసంతృప్తిని బయట పెడతాండ్రు. గాంధీ భవన్ల గిసొంటి పంచాయతీలతోని టీపీసీసీ చీఫ్ తలబట్టుకుంటాండు. అధిష్టానం ఎన్నిసార్లు సర్ది చెబుతున్నా కూడా కింది స్థాయిలో నాయకుల మధ్య సఖ్యత కుదుర్తలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్ అవుడుతోని ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని పార్టీ పెద్దలు ఇదివరకే చెప్పిర్రు. మరి ఇప్పుడు నెంబర్ 3 అని చెప్పుకున్న ఈ నాయకుడి పైన అధిష్టానం ఎసొంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. చూసిరు కదా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో లొల్లి. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.